మీరిద్దరూ పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేసే టైం లేదు కాబట్టి, ఇప్పటివరకు ఆ సందర్భం రాలేదు కాబట్టి, రాజకీయాల విషయం కాకుండా మీ అబ్బాయితో పర్సనల్గా ఏమైనా మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి అంటే ఆయనకి చెప్పేది ఏమైనా ఉందా? కెమెరా ఇవాళ యూటీవీ కెమెరా సాక్షిగా మీ అబ్బాయితో ఓపెన్గా ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. చెప్పేది ప్రజలకు సేవ చేయి, అది ఒక్కటే చెప్తాను. ఎందుకనే రాజకీయాలు కాకుండా అయినా కూడా ఫోన్ కొడతా, ఎత్తకపోతే బాధ అనిపిస్తుంది, ఎత్తలేదు ఎట్లా అని ఇక డైరెక్ట్ ఒక్కోసారి వాళ్ళకే ఫోన్లు చేస్తా. వాళ్ళు సాల్వ్ చేయాలంటే నేనే డైరెక్ట్ పోలీసు వాళ్ళది, ఏ పోలీసు వాళ్ళకి ఇట్లా మన పేదోళ్ళు వాళ్ళకి సాయం చేయమని చెప్తా. అట్లా వాళ్ళది ఏదో ఒకటి చేయండి అంట, లేకుంటే వాళ్ళనే పిలిపించి మాట్లాడి తస్వే చేసి పంపించేస్తారు, కొట్లాట లేకుండా. వేరే ఆయనకి ఇంకా వేరే విషయాలు చెప్పేది ఏమీ లేదు? ఏం లేదు, టైం లేదు అసలు. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఆయనకి అనేది? చెప్పినా ఈనాడు వేస్ట్. ఆయన గాలికి నేను చెప్తాను కదా, అది వదిలేసుకుంటాను. నేనేం చేస్తాను ఇప్పుడు, అడుగుడు టైం లేదు వదిలేసి మనం ఎందుకు, ఒక్కోసారి కొంచెం ఏదన్నా ఉంటుంది కదా, ఆ బాధలో కోపం వస్తుంది ఏదో ఒకటి. నాకు ఆ కోపంతో నన్ను తిడితే నేను ఒప్పుకో, నాకు ఇష్టం ఉండదు. కొడుకు చేత నేనెందుకు తిట్టించుకోవాలని ఫోన్ చేయండి, టక్కన పెట్టేస్తా ఏమన్నా మాట్లాడితే ఫోన్. మేము ఎప్పుడన్నా మేము తిట్టినామా ఏమన్నా అంటే ఇప్పుడు ఊకే నన్ను సతాయిస్తావు చూస్తలేరు, ఇదే అంటాడు. తిట్టుడు అంటే నేను అన్న మా అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోపోండి అంట. మేము ఎప్పుడన్నా సతాయిస్తావు అంటాడు. ఏదన్నా కానీ కూడా మేము ఒక్క మాట తిరిగి మాట్లాడము. మొన్న వచ్చింది అందరు ఇక్కడ కూర్చుంటే ఒక 10 మంది వచ్చింది, అంత బాధితులు, కొడుకులు చూస్తలేరంట, ఆస్తి అంతా రాపించుకున్నారంట. నేను వస్తే చుట్టూ కూర్చుంటు చేరేసుకుంది, ఏంది అని చెప్పిన అంటే కొడుకు చూస్తలేరు, కోడలు చూస్తలేరు, అది ఇది అన్నారు. మళ్ళీ ఎట్లా అంటే ఆస్తి కూడా రాపిచ్చి చేసుకుంటూ భార్య పేరు మీద, మాది ఎట్లా పరిస్థితి అని. అరే అట్టప్పుడు మా అమ్మ దగ్గర మీరు ఉన్నది కదా ఊర్లోనే పోయి మా అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోపోండి, కొడుకులను ఎట్లా భయపడేయాలి అని అట్లనే నేర్చుకోపోండి. మొత్తం నాకు కాన్సన్ట్రేట్ ట్రైనింగ్ పెట్టేయాలి అందరికి, తల్లులకి కొడుకులను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని. కొంతమంది ఏమో భార్యలు హస్బెండ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని ట్రైనింగ్ ఉంది, కొడుకులను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనే ట్రైనింగ్ లేదు. అది మా అమ్మతో నిప్పిస్తాను అందరికి ట్రైనింగ్. అది కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భయపడుతున్నారు అంటే. అంటే నేను ప్రజల కోసం కొట్లాడుతూ, ఇంటి కోసం ఎప్పుడు కొట్లాడు. ఇంటి కోసం నాది నేను ఎట్లా చేసేసుకుంటే, ఇంటి గురించి కాదు, ప్రజల కోసం. వాళ్ళు ఇట్లా వచ్చిన పాపము వాళ్ళకి చేయాలి కదా, మనకు చేసినారు కదా, ఈ పాయింట్తో కొట్లాడుతుంటా అంతే. సో అనిరుద్ గారు, అంటే కొడుకుగా ఆవిడైతే మీకు చెప్పేది ఏం లేదు, చెప్పిన వినరు అనే పాయింట్లో ఆవిడ ఉన్నారు. సో మీరు తల్లికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సందర్భంగా? కాన్ఫరెన్స్ ఇలా పేదవాళ్ళకి ఊరు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అందరికి హెల్ప్ చేయమని చెప్తున్నాను. ఓకే, నాకు చెప్పే అవసరమే లేదా, ఊరికే చెప్తున్నాడు, నేను ముందుంటా అక్కడ. అదే కదా, ఆయనకంటే ముందు మీరు ముందుంటా. అందుకని మీరు ముందుంటారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆయన దృష్టికి ఫోన్ చేస్తారు, నువ్వు రావాలి కంపల్సరీ పెళ్ళి కదా, మాకు సెక్రటరీ పనులు ఉంటే లేకుంటే ఎక్కడ పోవాల్సి వస్తారు. అయితే మా అమ్మని పంపిస్తా అని అంట, లేదు నువ్వే రా. అరే మా అమ్మనే పంపిస్తా అంటే ఇంకా నాకన్నా గొప్పదామా, నువ్వు ఆమెని మాలని పిలుచుకుంటే మీకు మంచిగా ఉంటుంది. మా ఫాదర్ కూడా ఆయన ఏది రిబ్బన్ కట్ చేస్తే సక్సెస్ అవుతాయి. నేను భయపడతా, రిబ్బన్ కట్ చేస్తే అది ఏమైనా సక్సెస్ కాలేదనుకో, అది ఎమ్మెల్యే కట్ చేసిపోయింది అంటారు. ఆయన కట్ చేసి మా ఫాదర్ కట్ చేసి ఆయన సక్సెస్ అవుతాయి. అందుకని మెల్లగా వాళ్ళు చెప్తాం, మా నాయనతో కట్ చేయించుకొని చెయ్యి బాగుండాలి కదా కటింగ్ కూడా అని చెప్పేసి. సో పర్సనల్గా అంటే ఎఫెక్షన్ కానీ లేకపోతే మాట్లాడే విషయంలో, ఫ్రీగా మాట్లాడే విషయంలో మీకు మీ నాన్నగారి దగ్గర, మీ అమ్మగారి దగ్గర? ఇద్దరితో ఫాదర్తో కొట్లాడుతుంటే ఎప్పుడు, మదర్తో అమ్మ అంటే భయం. ఫాదర్ అరుస్తాడు, అందుకు ఎక్కువ మాట్లాడాడు, వినడు, ఆయన చెప్పింది వినాలని అరుస్తుంటాడు అట్లా. సో ఫైనల్గా ఇద్దరు కూడా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నారు, నియోజకవర్గ ప్రజల్లో నిరంతరం ఉంటూ వాళ్ళకి ఏం కావాలో చూస్తున్నారు. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, తర్వాత ఆయన చెప్తారు. నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఇంకా మీ నుంచి వాళ్ళు ఎలాగో ఎక్స్పెక్ట్ చేస్తారు, అధికారంలో ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, మీ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, ఎంతవరకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలరు, వాళ్ళ ఆశల్ని ఫుల్ఫిల్ చేయగలరు? వాళ్ళ ఆశలు ఏముంటాయమ్మా, ఉద్యోగాలు అవే కదా, ఇల్లు ఇస్తానే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇచ్చినారు, ఇంకా కూడా ఇవ్వగలడు. ఉద్యోగాలు అయితే ఇవ్వగలరు కానీ వాళ్ళైతే ఇవ్వలేదు కాబట్టి, మనమైతే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం అంటలేరు. కావాలని పుల్లలు వీళ్ళే పెడుతున్నారు, అవతల వాళ్ళే ఎక్కి. వాళ్ళు చేసిన ఏమి లేవు, వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఏమి చేయలేదు. చేయకున్నా కానీ రెచ్చగొడతారు. కొంతమంది వాళ్ళ మనుషులే ఉంటారు కదా, వాళ్ళ మనుషులే వాళ్ళతో రెచ్చగొట్టిస్తారు చెప్పి. మనోళ్ళు కాదు, మనోళ్ళకి తెలుసు వాళ్ళు ఏమేం చేసింది. ఒక్క పిల్లని అడగండి చెప్తారు. పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు, చదువుకున్న పిల్లలు అంతా రోడ్ల మీదనే, ఎవరికి అందరు రోడ్ల మీదనే ఉన్నారు. ఆ ఉద్యోగాలు రావాలి మెయిన్, పిల్లలకు ఉద్యోగాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటంటే మనకు అదే చాలు.
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాల కోసం వాళ్ళు ఎదురు చూడరు. అవసరం లేదు కదా, మా పథకాలు అవసరం లేదు. అది 55 ఏళ్ళకి పింఛన్ ఇప్పటి వరకు రాలేదు వాళ్ళకి. 10 ఏళ్ల నుంచి ఇస్తానని పాపం తిరిగి 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 అది. రైట్. ఇప్పుడు ఏవైతే చెప్పారో అంటే 55 ఏళ్ళకి ఇంకా వాళ్ళకి పింఛన్ రావట్లేదు, ఇళ్ళు కొంతమందికి రావాల్సినవి ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి మీ దగ్గర నుంచి ఎలాంటి హామీ? స్కీమ్స్ అనేది గవర్నమెంట్ స్కీమ్స్ అనేది అదే ఎట్లన్నా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. మనకి ఈ ఇయర్ నా టార్గెట్ పెట్టుకుని అందరికీ కూడా తల్లిదండ్రులు చెప్పేది అంటే మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తాను. చదివించే బాధ్యత వాళ్ళది. ఆ పిల్లలు చదువుకోవాలి. చాలా మంది కూడా 18 ఇయర్స్ కాగానే ఇప్పటికి కూడా మహిళలని వాళ్ళు మ్యారేజ్ చేసేస్తున్నారు. 18 ఇయర్స్ కాగానే పెళ్లి చేసేస్తే ఒక కూతురు వెళ్ళిపోతుంది కదా అని బాధ్యత అనుకుంటున్నారు. అట్లా తీరిపోతుంది. వద్దు, వాళ్ళని చదివించి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళు ఇండిపెండెంట్గా కావాలని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి గర్ల్స్కి ఎక్కువ ఎడ్యుకేషన్ పైన ప్రాధాన్యత ఉంటుంది. మీ బిడ్డల భవిష్యత్తు నాకు వదిలేయండి. మీరు నాకు గెలిపించినారు, నాకు ఒక ఉద్యోగం ఇప్పించారు, ఎమ్మెల్యే ఉద్యోగం. ఖచ్చితంగా నేను పని చేస్తాను. మీ పిల్లలకి చదివిపించే బాధ్యత నాది, జాబ్స్ ఇప్పించే బాధ్యత కూడా నాది. మా దగ్గర ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు నేను జాబ్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో జాబ్స్ పెట్టించాను. ఖచ్చితంగా మీ పిల్లలకి నేను మంచి జాబ్స్ ఇప్పిస్తాను. బాగా చదివించే బాధ్యత మీది. మంచి మెడిసిన్ ఎంబీబీఎస్ కొంతమంది సెలెక్ట్ అయినా, కొంతమంది ఫీజు కూడా నేను కడుతున్నాను. ఖచ్చితంగా అటువంటి ఎంబీబీఎస్ అని ఇట్లా వాళ్ళు సెలెక్ట్ అయితే కానీ, ఇంజనీరింగ్లో మంచిగా చేసుకొని కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నా వంతు సాయం నేను చేస్తాను.